అయితే చూస్తా ఉన్నారు కదా ఈ మాదిరిగా ఆశా వర్కర్లని బస్సుల్లో కూడా తీసుకొని అరెస్ట్ చేసి బస్సులోనే తీసుకొని తరలించడం అయితే చూస్తా ఉన్నాం. అదే మాదిరిగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రతి ఒక్క ఆశా వర్కర్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియలు అయితే కొనసాగుతా ఉన్నాయట. పోలీసులు చూస్తా ఉన్నారు కదా, బస్సు దిగనివ్వకుండా బస్సులో ఎక్కించేసేసుకొని వాళ్ళని అదే మాదిరిగా అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం స్టేషన్ కి అనేది చూసాం ఇప్పుడే మనం వీడియోలో. మిమ్మల్ని బస్సుల్లోనే అరెస్ట్ చేసి తరలిస్తా ఉన్నారు. దేనికి మేము ధర్నా, మేము మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మా బాధలు చెప్పుకోవడానికి కూడా వీలు లేదని ఈ బస్సుల్లో కుక్కిచ్చే మమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నారు? ఇప్పుడు నుంచి ఇదంతా తిప్పుతున్నారు, సిటీ మొత్తం పొద్దు నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు. ఈ ప్రభుత్వం మండి వైఖరి తప్పు. మమ్మల్ని మేము ధర్నా చేసుకుంటున్నాం. మమ్మల్ని అడగడానికి మాకు ఒక మీటింగ్ పెట్టి మాతో మాట్లాడించవచ్చు కదా. మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు. మాకు ఈ 9,000 ఆధారం. మాలో చాలా మంది భర్తలు లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. ఈ 9,000 జీతంతో మేము బతుకుతున్నాం. అలాంటిది 3 నెలల నుంచి జీతాలు లేవు. మాకు కనీసం 18,000 జీతం చేస్తానన్నారు. మేడం ఎక్కడికి వెళ్తున్నారు? అరెస్ట్లు ఎందుకు జరుగుతుంది? ధర్నా చేస్తున్నామని. ధర్నా చేస్తున్నారని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అవును. ఎక్కడి నుంచి అంటే ఇళ్ళకి కూడా వెళ్ళి అరెస్టులు చేస్తా ఉన్నారు అంటారు. నిజమా మేడం? అవును, నిజమే. పొద్దున మా దగ్గర కూడా తీసుకున్నాం పర్మిషన్ తీసుకున్నాం. కానీ అతను ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా రావద్దని చెప్పేసి ఇది చేస్తున్నాడు. ఆయన జీతం ఇవ్వలేక ఇవన్నీ పనులు చేస్తున్నాడు మేడం. అప్పుడేమో ఎక్కేటప్పుడేమో జీతం ఇస్తాం, అది ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వస్తుంటే ఇట్లా పట్టి పోలీసులతో నుంచి చేపిస్తున్నాడు. ఆశా వర్కర్లని ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేయడం, దగ్గర 3 గంటల నుంచి వాళ్ళ తెల్లవారుజామున వీళ్ళు ఎప్పుడైతే ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నాము, అదేవిధంగా కేటీఆర్ గారు ఆశా వర్కర్లకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు నిరసనలో భాగంగా అనే విషయం తెలిసినప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఆశా వర్కర్లని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఈ విధంగా బస్సుల్లో ఎక్కించుకొని తీసుకెళ్లడం, వాళ్ళు తెలియజేసే నిరసన ఏదైతే ఉందో దానిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళైతే చాలా పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి సపోర్ట్ నిలిచే వాళ్ళు లేరు, ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సపోర్ట్ నిలుస్తలేవు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున బాధపడతా ఉన్నారు. ఇది ప్రెసెంట్ ఆశా వర్కర్ల పరిస్థితి. అయినా ఏంటంటే ఇప్పుడు మనకు హామీలు ఇది మనకు ఎలక్షన్ మూమెంట్ ముందు ఆయన హామీ ఇచ్చాడు, మాకు 18,000 వేతనం చేస్తాం మీకు అని ఇచ్చాడు. అంటే అది ఇచ్చి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వట్లేదు. మళ్ళీ 3 నెలల జీతం ఇవ్వట్లేదు, రాలేదు, ఇంతవరకు రాలేదు జీతము. మేము గొంతమ్మ కోరికలే ఓటేసిన గెలిపించిన మేము తాగితేనే బార్కాలకు ఆ మొగోళ్ళకు ఇంత కోరడు అదే ఓపించిండు తాగిరి చేసిరు. మేము అట్లా తినలేము. నువ్వు మాకు సస్తే జీవిత బీమా చెయ్యు, మాకు 20,000 జీతాలు ఇవ్వు, నీ దగ్గరికి రావు. మా జీతాలు ఎందుకే కోసిరు? వాళ్ళు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమని సార్ చేయమన్నాడు. రేవంత్ రెడ్డికి వేసుకున్నాము. మామూలు రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడు, ఏడాడు కూడా పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటావు? మాకు 4 ముచ్చట్లు చెప్పిండు. తెలియదా? ఇంట్లో ఆడపిల్లకు 2,000 మొగడు చచ్చిపోతే 4,000 పింఛన అవన్నీ మారాయి. మేము డెలివరీ చేస్తే డెలివరీ అయిన దాకా ఓకమని చెప్తాడు. దవాఖాన చావాలి పుట్టాడు ఆసాన్లో. 3 రోజులు ఉండాలి, 4 రోజులు ఉండాలి, 4 రోజులు ఉండాలి. ప్రెగ్నెంట్ వాళ్ళమాట ఇల్లు మొత్తం ఇల్లు ఎంతకంటే సర్వైలు చేస్తాము, ఎంతకంటే చేస్తాము ఆ ముడుచుకాల పైసలకు. అది చేస్తే కూడా జీతాలు ఎక్కువ నువ్వు. మేము ఆడపిల్లలు వేయకపోతే అసలు నువ్వు గెలవలేకుంటుంది. రానకొచ్చినా ఇప్పుడు 3 నెలలే కావాలి. మరేమో మరి సార్ 2 ముచ్చాలు చెప్పి పెడితే అయిపోయి కోటి దాకా వేసినావు టైం ఉన్నాను నీకు. మేము ఆడపిల్లలము, మేము ఎవరిదేం తినలేకుంటే వేసినాం నీకు. నేను గెలిపించినాం కాబట్టి అట్లా. మెయిన్ మాకు చనిపోతే ఇన్సూరెన్స్ కావాలి, మా పిల్లల కన్నా వర్తి ఇవ్వాలి. మేము చేసిన కష్టం ఎవరికి వర్తి ఇవ్వాలి? దానమే చేయమంటున్నావు అయిపోయినా నువ్వేం వేసిన కూర్చుంటా మేము దవాఖాలు తిరగబడుతుంది. నీ ప్రతి నెల ఒక ప్రెగ్నెంట్ తెమ్మంటావు, మేమే మెత్తలు పెట్టుకొని రావాలి దవాఖానలో గిట్ట. కాదు అట్లా కాదు పద్ధతి. మేము వేస్తేనే గెలిచినావు. మేము కోటర్ తాగలేం, ఒక నుచ్చ తాగలేం, ఒక చాయ్ బొట్టు కూడా తాగలేం. రమ్మని మేము మాట్లాడతాం. కాదు సార్ లేదు, మనసుకు మస్తు కలకల అవుతున్నది, మస్తు కలకల అనిపిస్తున్నది. అయితే ఇప్పుడు మెయిన్ గా మీకు అసలు మీరు ఏమేం కావాలని చెప్పేసి మాకేం కావద్దు మేడం. ఇప్పుడు జీవిత బీమా పర్మనెంట్ చేయమని ఒకటి ఆయన పేరుంటది. మేము చేసింది మాకు గుర్తు మా పిల్లలకు ఉంటుంది. మేము తప్పన చనిపోతాం అనుకో, ఒక ఇన్సూరెన్స్ లేకనన్నా చేసిడు. మనం 400కు చేసినాం 4 సంవత్సరాలు. 200 ఇచ్చినాం నువ్వు ఫస్ట్ 200కి ఎక్కి 4 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు మేము ఇచ్చిన హామీని అడుగుతున్నాం.
ఇంకా వేరేదేం అడుగుతలేం సార్ను. పని మొన్న వేస్ట్ పెడుతున్నాడు మళ్ళీ మాకు. ఊర్లో సర్పంచులు కూడా మీ మీద పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. ఏహే మాకు అట్లా ఏం చేయకోసారు. కొన్ని చోట్ల కొన్ని చోట్ల చేస్తారు, ఏం కానీ చేయకోసారు మేడం. వాళ్ళ మీద మనం అబద్ధం ఆడొద్దు. ఇప్పుడు ఉన్నది మాట్లాడాలి కానీ తీసుకొని రండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారంట. ఊర్లో పిల్లల్ని కూడా పంపిస్తలేడట కదా అంగన్వాడీ వాళ్ళకి. పోతున్నారు మేడం. 2 ఇప్పుడు అంగన్వాడీలు కట్టిపించిండు కదా ఆల్రెడీ, పోతున్నాడు. బానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఊళ్ళల్లో. మాకే ఎక్కువ చెర పెడుతున్నాడు, మాకే జీతాలు ఎక్కువ వచ్చాడు. మళ్ళీ మేము ఏమదంటే పర్మనెంట్ చెయ్యు. మేము 20 సంవత్సరాలు చేసినాం కదా, మాకు జీవిత బీమా ఇయ్యు. జీతాలు కూడా నెలకి 20,000 అయ్యి. లేవు కదమ్మా, డబ్బులు లేవని చెప్తా ఉన్నాడు కదా. లేవంటే మరి మేము ఏమిటి మీద బతుకుదు. మళ్ళా వేరే పనికి కూడా రానియకోసారు. మీకు గవర్నమెంట్ జీతాలు అని మాకు వేరే పనికి కూడా రానియకోసారు. ఇప్పుడు అట్లా కూడా రానియకోసారు. తీసుకో వేరే పనికి రానియకోసిండు ఇప్పుడు.